ప్రెగ్నెన్సీలో డైట్ గురించి చాలా మంది డౌట్స్ అడుగుతుంటారు. ప్రెగ్నెన్సీలో స్పెషల్ డైట్ ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ మీరు డైలీ తీసుకునే సింపుల్ హోమ్ ఫుడ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే రైస్ ఎంత తీసుకుంటారో ఈక్వల్ వెజిటేబుల్స్ అలాంగ్ విత్ దట్ ప్రోటీన్స్ అంటే వెజిటేబుల్ ప్రోటీన్స్ లైక్ దాల్, చనా, రాజ్మా కానీ నాన్ వెజ్ తీసుకుంటే ఎగ్, చికెన్, ఫిష్ లాంటివి తీసుకోవచ్చు. వీక్లీ 2 to 3 టైమ్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బాగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి తీసుకోవచ్చు. సాలెడ్స్ అనేవి కొంత డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇన్ బిట్వీన్ మీల్స్ యూ కెన్ టేక్ సీడ్స్, నట్స్, స్ప్రౌట్స్ కానీ లో గ్లైసిమిక్ అంటే షుగర్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. బిఎంఐ ఆర్ ఆల్రెడీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఆల్రెడీ ఉంటే గనక మీరు న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ విత్ లో షుగర్ అండ్ సాల్ట్ తీసుకోండి. ఎక్సెసివ్ ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ అనేది అవాయిడ్ చేయండి. సో దట్ ప్రెగ్నెన్సీలో వచ్చే జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే బీపీ లాంటివి లేకపోతే జెస్టేషనల్ డయాబెటీస్ లాంటి కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో నాజియా, వామిటింగ్, గ్యాస్ట్రైటిస్, ఫిటీగ్ అంటే బాగా నీరసంగా ఉండడం, ఏమీ తినాలనిపించకపోవడం అనేది కామన్గా చూసే సిమ్టమ్స్. మీకు అలా అనిపించినా సరే మీరు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఎవ్రీ 2 hours అనేది సింపుల్ హోమ్ ఫుడ్ అనేది తీసుకోండి. బెటర్ అవాయిడ్ బాగా ఆయిలీ డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ స్పైసీ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. వామిటింగ్స్ వల్ల ఎక్సెసివ్ డీహైడ్రేషన్లోకి వెళ్తారు కాబట్టి ఎక్కువ వాటర్, లిక్విడ్స్, బటర్ మిల్క్ లాంటివి ఎక్కువ తీసుకోండి. కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ లాంటివి కొంచెం మోడరేట్గా తీసుకోండి టు అవాయిడ్ గ్యాస్ట్రైటిస్. ప్రీవియస్ కన్నా ఇప్పుడు సెడెంటరీ రెస్ట్లో ఉంటారు కాబట్టి కొంచెం కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేయడానికి టేక్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అలాంగ్ విత్ లో గ్లైసెమిక్ ఫ్రూట్స్. ప్రెగ్నెన్సీ 3 months నిండాక ప్రీవియస్గా ఉన్న కంప్లైంట్స్ అన్ని చాలా వరకు తగ్గుతాయి కాబట్టి ప్రీవియస్ డైట్తో పాటు ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది తీసుకుంటే బేబీ వెయిట్ అండ్ గ్రోత్ అనేది మంచిగా పెరుగుతుంది. ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాల్సినవి రా పపాయ ఆర్ పైనాపిల్ కానీ కంప్లీట్లీ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ విత్ ఆయిలీ డీప్ ఫ్రై స్పైసీ ఐటమ్స్ లాంటివి అవాయిడ్ చేయండి. అన్పాస్చరైజ్డ్ మిల్క్ కానీ రా అన్కుక్డ్ మీట్ లాంటివి అవాయిడ్ చేయండి. ప్రీవియస్గా మీకు ఎలర్జీ ఉన్న ఫుడ్స్ కానీ అన్ఫెమిలియర్ ఫుడ్స్ కొత్తగా మీరు ట్రై చేయొద్దు. ఫైనలీ ఈట్ సింపుల్ హోమ్ మేడ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ వితౌట్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్.